నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి అని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్ఠాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తములతో శ్రీ విజయ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ, నవగ్రహ, శ్రీ నందీశ్వర మరియు ధ్వజసాహిత శ్రీ పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. క్రమంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. హర హర శంకర శివ శివ శంకర. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో ఎంతో వైభవపేతంగా శ్రీ నందీశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు గత 4 రోజులుగా ఎంతో వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 10:10 శ్రీ సర్వజ్ఞ పీఠం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ శివలింగ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా అశేష జనవాహిని మధ్యలో ఎంతో వైభవపేతంగా స్వామిగారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. కొన్ని వేల మంది జనాలు, భక్త మహాశయులందరూ కూడా వచ్చారు. స్వామివారు, కంచి స్వామివారు అనుగ్రహ భాషణం కూడా చేశారు. స్వయంగా వారి చేతుల మీదుగా శ్రీ నందీశ్వర స్వామివారి ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. దరిదాపు 32 మంది వేద పండితుల చేత ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరింది. మరి ఈరోజు సాయంకాలం కోటి దీపోత్సవము అనే కార్యక్రమం జరగబోతూ ఉన్నది. రేపు ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు రేపు ఉదయం జరగబోతూ ఉన్నాయి.